విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి పరిహారం తెలియజేయండి. మన ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి గ్రహస్థితి ఉందో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో శని ప్రవేశించడం, మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం, వ్యయస్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు సంచారం చేత మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశని ఉన్నప్పటికీ గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. మీనరాశి వారు చాలామంది ఏలినాటి శనిలో ఉన్నాం, జన్మశని వస్తుందని భయపడేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారికి ఏలినాటి శని వల్ల ఇది అద్భుతమైన సంవత్సరం కాదు, కానీ కలిసి మాత్రం వస్తుంది. ఇక మీనరాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి, కానీ ఆశించినటువంటి స్థాయి ఫలితాలు ఉండవు. అందువల్ల ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఏది ఆశించకుండా మీ పని మీరు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. ఇంకా మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వ్యాపారస్తులు అప్పులకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుల బాధలు మాత్రం ఇబ్బంది పెడతాయి. మీనరాశికి అనుకోని ఖర్చులు, అప్పుల ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి. మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. జన్మ శని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే గురు బలం చేత ఏదో రకంగా అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. మీనరాశి స్త్రీలకి ఇది మధ్యస్థం నుండి అనుకూలమైన సంవత్సరం. గురుబలం, రాహుకేతు అనుకూల ప్రభావం చేత మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి కుటుంబంలో శుభ ఫలితాలు, అలాగే మీరు విద్యపరమైనటువంటి చేసేటువంటి వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఈ సంవత్సరం కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, కొంత కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం చేత మాత్రం అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తలు పాటించడం మాత్రం మంచిది. మీనరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు గురువారం రోజు, బృహస్పతి వారం రోజు కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, దక్షిణామూర్తి ఆలయాలకు వెళ్ళి దర్శనం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీనరాశి వారి ఏలినాటి శని ప్రభావం చేత శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం చేసేటువంటి దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయని సూచిస్తూ ప్రయాణాల్లో ధనం వంటివి జరిగేటువంటివి ఉన్నాయని కూడా సూచిస్తున్నాను. మరొక్కసారి ఈ 12 రాశులకి సంబంధించినటువంటి గోచార గ్రహస్థితి ఉగాది సందర్భంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీ అందరికీ అందజేశాను. ఈ యొక్క పరిహారాలని మీరు ఈ సంవత్సరం కనుక పాటించినట్లయితే కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి, ఉగాది రోజు పంచాంగ శ్రవణం విన్నవారికి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం. అలా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగి లోకా సమస్తాం సుఖినో భవంతు అంటూ లోకములన్నీ కూడా సుఖముగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, అందరికీ శుభకార్యాలు, శుభ ఫలాలు లభించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.